సో మీరు దగ్గర నుండి చూసుంటారు 30 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. అంటే అప్పట్లో బంజారా హిల్స్ గానీ, జూబ్లీ హిల్స్, ఈ హైటెక్ సిటీ అయితే అసలు లేదనుకోండి. అసలు మొత్తం రాళ్ళు, రప్పలు ఇక్కడ ఎవరైనా కొంటారా అన్న వాళ్ళు చాలామంది వెనకబడిపోయారు. అప్పుడు ఎందుకో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా సో ఆ వేరియేషన్స్ గానీ ఎవరైనా చూసారా మీరు? కేస్ స్టడీస్ గానీ అట్లా? పాత రోజుల్లో రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడున్నంత సిస్టమేటిక్గా ఉండేది కాదు. అప్పుడంతా గ్రామ పంచాయతీలో చేసేవాళ్ళు, ఫామ్ ల్యాండ్స్ అని చేసేవాళ్ళు, రకరకాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు చూస్తే చాలా సిస్టమేటిక్గా నడుస్తుంది. అన్ని అప్రూవల్స్. ఇప్పుడు ఒక లేఅవుట్ చేయాలంటే అన్నీ ఉండాలి. రేరా దగ్గర నుంచి అప్రూవల్స్, లోకల్ మున్సిపాలిటీ అప్రూవల్ కావాలి, హెచ్ఎండి అప్రూవల్ కావాలి. మంచిదే కదా సార్, ప్రొఫెషనల్ గా కార్పొరేట్ లెవెల్లో. ఈ టైము చూసారు రియల్టర్ కూడా చాలా సేఫ్ గా చేయొచ్చు. సార్ ఎవరైనా యంగ్స్టర్ రియల్ ఎస్టేట్ లో కెరియర్ ని చూస్ చేసుకోవాలి అనుకుంటే వాట్ డు యూ సజెస్ట్ ఇప్పుడు? సార్ రియల్ ఎస్టేట్ ఇస్ గుడ్ ఫీల్డ్, నో డౌట్. సో డెఫినెట్లీగా రియల్ ఎస్టేట్ నాకు నేర్పిన అనుభవం, నేను ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చాను, నాకు నేర్పిన అనుభవం ఇట్స్ వెరీ గుడ్ ఫీల్డ్. అయితే ఒక్కటే, ఇక్కడ మనం రియల్ ఎస్టేట్లో ఉన్నప్పుడు డెఫినెట్లీగా మనం ట్రాన్స్పరెంట్గా వర్క్ చేయాలి, సో హానెస్ట్గా ఉండాలి. సో ఇవే మనం ముందుకు తీసుకెళ్తాం. మరి ఎందుకు ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ ఎక్కువ లేదు, రియల్ ఎస్టేట్ పడిపోయింది అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి, బట్ ప్రైస్ వైజ్ అయితే ఏం డౌన్ అవ్వట్లేదు ఏది కూడా. అది ఎప్పటిదాకా ఉంటుందా ఇన్ఫ్లేషన్? కానీ కొంత వరకు వాస్తవం, కానీ 100% అయితే నేను దానికి ఒప్పుకోను. ఇప్పుడు మా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మేము ఎవ్రీ మంత్ ఒక 15 to 20 ప్లాట్స్ సేల్ చేస్తాం జనరల్గా. మా యావరేజ్ మాది తీసుకుంటే 15 plots 20 plots ఉంటాయి ఎవ్రీ మంత్. కానీ ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి మనం చూస్తే 10 plots 12 plots నడుస్తుంది. అంతా ఒక 20-25% వేరియేషన్ ఉంది బిజినెస్లో.